లోకంలో ఇవన్నీ కూడా ఈ డబ్బు కానీ లేకపోతే ఇంకేదన్నా సరే ఎక్సైట్మెంట్స్ కానీ ఇవేవి కూడా మనకు సంతోషాన్ని ఇవ్వవు. దేవునితో కలిసి జీవించే జీవితం మాత్రమే సంతోషాన్ని ఇస్తుంది. యేసుక్రీస్తు ప్రభువుని అపవాది ఒక ప్రశ్న వేశాడు, శోధించాడు. ఏమని అంటే, లోకంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా చూపించాడు. లోకంలో ఉన్న రాజ్యాలన్నీ కూడా చూపించి, ఇదిగో ఈ రాజ్యాలన్నిటి మీద నాకు అధికారం ఇవ్వబడింది, నువ్వేం చేయొద్దు, నా కాళ్ళను మొక్కు చాలు. నీవు నాకు మ్రొక్కితివా, అది కండిషన్. ఇస్తాను నీకు ఇవన్నీ కూడా ఇస్తాను నీకు, కానీ ఒక కండిషన్, నన్ను మొక్కాలి. నీ దగ్గర నుంచి వాడు తీసేసేంటి తెలుసా? వాక్యాన్ని తీసేస్తాడు, ప్రార్థన తీసేస్తాడు, దేవుని సన్నిధిని తీసేస్తాడు, దేవుని బిడ్డలతో సహవాసం తీసేస్తాడు, పరిశుద్ధతను తీసేస్తాడు, నీలో నీతిని నిజాయితీని తీసేస్తాడు. ఇదిగో ఇవన్నీ నీకు ఇస్తానంటాడు. దాని విషయం ఏంటో తెలుసా? ఇవన్నీ నీకు ఇవ్వడం ఏంటో తెలుసా? సంతోషాన్ని ఇవ్వలేదు.